తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చెంచల్గూడ జైలుకు వెళ్లారు. రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను ఆయన పరామర్శించారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికే బాల్కా సుమన్ను అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. గతంలో వీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ను బాంబులతో పేల్చినా తప్పులేదని అన్నారని, పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారని, అలాగే హరీష్ రావుపై పెట్రోల్ పోసి తగలబెడతానని మైనంపల్లి మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం కేవలం బాల్కా సుమన్ పైనే ఎందుకింత కోపం చూపిస్తోందని ఆయన ప్రశ్నించారు. కార్మికుల ఆవేశాన్ని, ఆవేదననే బాల్కా సుమన్ వ్యక్తం చేశారని కేటీఆర్ అన్నారు. ఇటీవల సింగరేణి బొగ్గుగని కార్మికుల సమావేశంలో బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సింగరేణిని తగలబెట్టండి, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, డబ్బులు కావాలంటే ఆఫీసులను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపణలొచ్చాయి. ఈ వ్యాఖ్యలపైనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా, ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచల్ కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు, ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సోదరుడు సుమన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా తప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తే నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పు లేదు అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు మీ చర్యలు తీసుకోకూడదా? ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ, పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ బాంబులు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని పేల్చేయాలే అని మాట్లాడిన రేవంత్ రెడ్డి శిక్షకు అర్హుడు కాదా? చెంచల్గూడకు మళ్లీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? అట్లాగే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈ రోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాతనగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద ఇవాళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అట్లాగే మిగతా కాంగ్రెస్ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కాదా? దానికి